మ్యాన్ మేడ్ ఏమన్నారు విధ్వంసమా? జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన విధ్వంసకరమైనటువంటి పాలనంట. విధ్వంసకరమైనటువంటి పాలన అంటే పేద సామాన్య వర్గాలకి సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసం 30 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి నిర్మాణాన్ని చేపట్టినటువంటి పాలన విధ్వంసకరమైన పాలన. విధ్వంసకరమైన పాలన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి పాలన దగ్గర కావాలని సచివాలయాలు నిర్మిస్తే దాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే దాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? ప్రభుత్వ బడుల్ని అభివృద్ధి చేసి నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేయడాన్ని దాన్ని విధ్వంసకర పాలన అంటారా? అభివృద్ధి వికేంద్రీకరణ చేసి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని విధ్వంసం అంటారా? చెప్పండి. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలాగా సంక్షేమ పథకాలని అద్భుతంగా అమలు చేస్తే వాటిని విధ్వంసకర పాలన అంటారా? ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి ప్రతి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందించడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పేద సామాన్య వర్గాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ రాణించేలాగా కరిక్యులం మార్పు చేయడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? హార్బర్లు, పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, పోలవరం ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని విధ్వంసకర పాలన అంటారా? చెప్పండి. విధ్వంసకర పాలన అంటారా? దీనికి మెరుగుపరిచి ప్రతి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందించడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పేద సామాన్య వర్గాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ రాణించేలాగా కరిక్యులం మార్పు చేయడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? హార్బర్లు, పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, పోలవరం ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని విధ్వంసకర పాలన అంటారా? చెప్పండి. విధ్వంసకర పాలన అంటారా? దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు.